ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ గారి నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుందా? ఆయన చేతిలో మైక్ ఉంటే ఎదుటి వారిపైన అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆయన విరుచుకు పడుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల కాలంలో రాబిన్హుడ్ అనేటువంటి సినిమా విడుదలైంది. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్లో ఆ సినిమాలో నటించినటువంటి ప్రముఖ క్రికెటర్ అయినటువంటి వార్నర్ మీద కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ వివాదంలో చిక్కుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్నటువంటి సమయంలో నిన్న సీనియర్ దర్శకులైనటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరిగినాయి. ఆ పుట్టినరోజు వేడుకలకి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక గెస్ట్గా, ఒక అతిథిగా ఆ పుట్టినరోజు వేడుకలకి ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారికి మాట్లాడమని మైక్ ఇచ్చారు. ఇక ఆయన చేతికి మైక్ రావడమే తరువాయి. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆయన తన ఎదుట ఉన్న వాళ్ళని కొంతమందిని టార్గెట్గా చేసుకొని వారి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారిని దూషించారు. మహిళ అని చూడకుండా మాజీ మంత్రి రోజా ఎవరైతే ఉన్నారో వారిని దాన్ని హీరోయిన్ చేసింది నేనే అంటూ ఒక పదం వాడారు. దాంతోపాటుగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన పక్కనున్నటువంటి అలీ గారిని ఉద్దేశించి ఒక అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని అయితే రాజేంద్ర ప్రసాద్ గారు వాడడం జరిగింది. అసలు ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైంది? ఆయన బూతులతో ఎందుకు రెచ్చిపోతూ ఉన్నారు? ఒక సినిమా ఈవెంట్కి వచ్చి అతను తన చుట్టుపక్కల ఉన్నటువంటి నటులను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు, ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారు అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మొదలైంది. ఆ చర్చకు కారణం కూడా ఏంటనేది ఒకసారి నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో తర్వాత మనం మాట్లాడుకుందాం. కాదా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని అచ్చన మీ సంగతి బయటికి వెళ్ళాలి చూసుకుంటాం. మనం ఎప్పుడు ఉండే కదా వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మరి బయట ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? ఇస్తుందా లేదా? ఎన్టీఆర్ అవార్డు చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయింది అందరికి? చెట్టు కొట్టి చూడండి అన్నయ్య, దాన్ని కొట్టకపోతే నీకు సిగ్గులేదు. సో మనం విశ్లేషణ చేసుకుంటే నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరిపించారు. అయితే ఆ పుట్టినరోజు వేడుకలకి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక అతిథిగా అయితే విచ్చేశారు. అతను అతిథిగా విచ్చేశారు కదా అని అతనికి అతిథి మర్యాదలు చేస్తూ మాట్లాడమని చెప్పి మైక్ ఇచ్చారు. మైక్ ఇచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఏం మాట్లాడారో అతనికైనా అర్థమైందో లేదో తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సభ, ఆ వేడుకకి వచ్చినటువంటి వారు మాత్రం చాలామంది అవాక్కయ్యారు. దానికి కారణం ఏంటంటే అలీ గారిని ఒక బూతు పదజాలంతో ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత అదే కార్యక్రమానికి వచ్చినటువంటి రోజా గారిని ఉద్దేశించి దీన్ని హీరోయిన్ చేసింది నేనే అంటూ మాట్లాడి మరొక వివాదంలోకి వెళ్ళాడు. అయితే ఈ కార్యక్రమానికి హాజరవడానికి ముందు నేను విజయవాడలో ఎన్టీఆర్ అవార్డ్స్ కార్యక్రమానికి వెళ్ళాను అంటూ ఆయన మాట్లాడుతూనే ఏంటి చప్పట్ల కొట్టరా, బుద్ధి లేదా? నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని. సో ఎన్టీఆర్ గారి కార్యక్రమానికి, ఎన్టీఆర్ గారి అవార్డ్స్ కార్యక్రమానికి వెళ్ళొచ్చాను అంటూనే ఎన్టీఆర్ గారి పేరు చెప్తే చప్పట్ల కొట్టరా, మతిపోయిందా, మీకేమైనా బుద్ధి లేదా అంటూ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఎంతోమంది రాజేంద్ర ప్రసాద్ గారి మాటలను ఉద్దేశించి ఘాటుగా కమెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే రాజేంద్ర ప్రసాద్ ఖండకావరం పబ్లిక్ ఈవెంట్లో అలీని ఒక బూతు పదజాలంతో తిట్టాడు అంటూ వీళ్ళు సెలబ్రిటీలా మన దరిద్రానికి అంటూ
రాజేంద్ర ప్రసాద్ గారి మాటలను ఉద్దేశించి కొంతమంది ఇప్పుడు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొన్ని కమెంట్స్ అయితే హాట్ కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ మధ్యకాలంలో ఏమైంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది ఏమో రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలకి ఆయన డ్రింక్స్ వేసి వచ్చి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఏమో కాదు రాజేంద్ర ప్రసాద్ గారి వ్యక్తిత్వం ఆయన మాట తీరు ఇలాగే ఉంటుంది అంటూ మరికొంతమంది నెటిజన్లు ఆయన మీద విరుచుకుపడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారికి అలీ గారికి ఉన్నటువంటి ఆ సన్నిహిత్వం ఏదైతే ఉందో దానివల్ల ఆయనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ అక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే అలీ గారికి అది వినపడిందో లేదో ఆ పదజాలం, కానీ అలీ గారు నవ్వుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి ఆ స్నేహపూర్వకమైనటువంటి బంధం వల్లే రాజేంద్ర ప్రసాద్ గారి ఆ పదజాలాన్ని వాడి ఉండొచ్చు అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, లేదు రాజేంద్ర ప్రసాద్ గారి ఖండకావరానికి ఇది నిదర్శనం, ఎదుటి నటీనటుల్ని ఆయన చులకనగా మాట్లాడతాననే దానికి ఇది ఉదాహరణ అంటూ కొంతమంది నెటిజన్లు అయితే ఆయన మీద మండిపడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక పబ్లిక్ ఈవెంట్స్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా మాట్లాడడం అనేది సరికాదు అంటూ అయితే చాలామంది విశ్లేషకులు అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కొన్ని లక్షల మంది ఈ వీడియోని చూసేటువంటి అవకాశం ఉంటుంది. అలీ గారికి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంది. అలాగే అక్కడ వచ్చినటువంటి ఆ వేడుకకు వచ్చినటువంటి నటీనటులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి గుర్తింపు అయితే ఉంది. వాళ్ళందరినీ ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదు అంటూ ఎంతోమంది అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ట్రోలింగ్ తర్వాత అయినా సరే తన వైఖరి మార్చుకుంటారా, నిజంగా తన మాట తీరు మారుతుందా? గతంలో కూడా రాబిన్హుడ్ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లో భాగంగా డేవిడ్ వార్నర్ గారి మీద ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత అయినా సరే రాజేంద్ర ప్రసాద్ గారిలో మార్పు వస్తుంది అని అందరూ భావించారు. కానీ మళ్ళీ సినిమాకి సంబంధించినటువంటి మరో వేడుకలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాగే మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలామంది అయితే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు అయినా ఈ వీడియోలు ట్రోలింగ్ అవుతున్న తర్వాత అయినా సరే తను ఏం మాట్లాడి ఉంటారు అనేది తను గ్రహించి తన మాట తీరును మార్చుకుంటే బాగుండు అని అయితే చాలామంది అయితే చాలామంది చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.